దత్తాత్రేయాయ దేవాయ కర్మబంధ నివారణే త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమః. భగవతే శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క ఈ ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి జన్మంలో శుక్ర సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం, సప్తమంలో శని సంచారం, అదేవిధంగా ఏకాదశంలో వీరికి గురువు బుధుడు, అదేవిధంగా దాని ఏమిటంటారు రవి సంచారం అనేది నడుస్తున్నది. వ్యయస్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే గ్రహస్థితి సూచిస్తున్నది. ప్రతి విషయంలో కూడా ఈ కన్యారాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి షష్ఠ స్థానం రాహు సంచారం వల్ల కాస్త అనవసరమైనటువంటి గొడవల్లో ఇబ్బందులు పడే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా కాస్త కుటుంబంలో చికాకులు పడే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి చూసి ఖర్చు చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఏకాదశ స్థానంలో 3 శుభగ్రహాలు ఉండడం వల్ల విశేషమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరికి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కన్యారాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వాళ్ళు కాస్త వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అయితే ఈ కన్యారాశి వారికి సంబంధించి ఈ భార్యాభర్తల్లో కాస్త విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కన్యారాశి వారు చెప్పింది ప్రతిదీ కూడా నిజము అని నమ్మకుండా కాస్త విషయాల్ని ఆచితూచి ఆలోచించి స్టెప్ వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఎందుకు అంటే ఈ కన్యారాశికి సంబంధించి జన్మంలో శుక్ర సంచారం వల్ల అది శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితి ఉండడం వల్ల అసలు భార్యాభర్తల మధ్య అసలు విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సంయమనం పాటిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా కన్యారాశి వారికి సంబంధించి విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి విద్యా వ్యవహారాల్లో పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితికి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి కాస్త స్థానచలనం అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి ఎవరెవరు దాన్ని ఏమంటారు విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీయానం సిద్ధించే యోగ్యత అయినటువంటి గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అయితే మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు మొత్తం మీద సూచిస్తున్నది. అయితే ఈ అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఖర్చును నియంత్రించుకోవడం, ఆర్థికంగా విషయంలో అసలు ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణము, అదేవిధంగా సర్ప సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం, లేదా మంగళవారం వీరు రావి చెట్టు కిందన ఉన్నటువంటి నాగబంధనాల వద్దకు వెళ్ళి అసలు నాగబంధనానికి పాలాభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు రాహుకాలంలో దుర్గామ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేయడం అనేది నిమ్మకాయ దీపాలు అంటారు. ఆ యొక్క దీపాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలని అగ్నికి ఆహుతి చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా పింక్ కలర్, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు కలిసి వచ్చినటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, అదేవిధంగా శుక్రవారం. ఈ విధమైనటువంటి ఫలితాలు
ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వారికి సంబంధించి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో
ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.